ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని లోకమంతా లెంట్ డేస్లో శిలువ మీద 7 మాటల్లోనే ఉండిపోయినటువంటి ఎన్నో సంవత్సరాలుగా బైబిల్లో వ్రాయబడినటువంటి ఎన్నో లేఖనాలు దేవుడు మన కోసం ఇచ్చాడన్న సంగతి మర్చిపోయి మాసములను, దినములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. అది పాత నిబంధన కాలంలో వాళ్ళు ఆచరించారు, ఈరోజు కొత్త నిబంధన కాలంలో వాళ్ళు ఆచరించారు. ప్రకటించవలసినది మర్చిపోయారు. ఏది అవసరమో అన్నది యావత్తు ప్రపంచానికి తెలియజేయకుండా బైబిల్లో దేవుడు చెప్పినవి చేయకుండా చెప్పనివి చేస్తూ ఈరోజు యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం ముందుకు వెళ్ళిపోతుంది. నా నిమిత్తం ఏడవకండి అంటే యేసు కోసమే ఏడుస్తారు. 40 దినాలు ఇక ఉపవాస ప్రార్థనలు ప్రారంభించారు, లెంట్ డేస్ అని. అందులో ఉన్నటువంటి వాక్యాలు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు విన్నా, అందులో ఉన్నటువంటి సంగతులు, సత్యాలు అర్థం చేసుకోకుండా ఈరోజు యావత్తు ప్రపంచం బైబిల్ ఉన్నా, చదువుతున్నా, ఎవరో చెప్పింది విని ముగించుకుంటున్నారు తప్ప బైబిల్లో లేఖనాలను పరిశీలించాలని, భక్తి అంటే బైబిల్లో ఏముందో అది పాటించాలి, ప్రకటించాలనే సంగతి మర్చిపోయారు. పిల్లరా, ఒక మంచి విషయాన్ని మనందరం కలిసి పరిశీలిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మధ్యాహ్నం మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు, 3 గంటల వరకు ఆ దేశమంతటా, ఆ ప్రాంతము కాదు, ఆ ఊరిలో కాదు, ఆ దేశము, ఆ రోజు ఉన్నటువంటి దేశమంతా చీకటి కమ్మింది. దేశం అంటే ఆ దేశం అంతటా అంటే ఎంత? విశాఖపట్నమా, విజయవాడ, హైదరాబాదా, కర్నూలా, వరంగల్, నెల్లూరా, శ్రీకాకుళమా? ఆ దేశమంతటా, ఆ దేశమంతటా ఏంటి? ఆ దేశం ఏ దేశమంతటా ఆ రోజు చీకటి కమ్మింది? మనది భారతదేశం, ఇండియా. భారతదేశం అంతా చీకటి కమ్మింది అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఏంటి? ఒక ప్రాంతంలో, ఒక మారుమూల గ్రామంలో చీకటి కమ్మలేదు ఆ రోజు. ఆ రోజు యేసుక్రీస్తును సిలువ వేస్తున్నప్పుడు ఆ యెరూషలేములో దేశమంతటా కూడా చీకటి కమ్మింది అని బైబిల్లో రాయబడింది. దేశమంతా. ఎంత పెద్ద దేశం! దేశం అంటే చాలా పెద్దది. ప్రాంతం అన్నా, పల్లె అన్నా, గ్రామం అన్నా, జిల్లా అన్నా
దేశం కంటే చాలా చిన్నవి ఇవి. దేశమంతటా కూడా చీకటి కమ్మిందట. ఎందుకు చీకటి కమ్మింది? ఇదే టైటిల్. ఆ దేశమంతటా ఎందుకు చీకటి కమ్మింది? ఎప్పుడు చీకటి కమ్మింది? చీకటి ఎప్పుడు ప్రారంభమైంది అని మనం ఆలోచిస్తే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు అంటే మధ్యాహ్నము టైం చెప్పండి. మధ్యాహ్నము 10, 11? గట్టి చెప్పండి. 12. ఇది కరెక్ట్. మధ్యాహ్నము మొదలుకొని అంటే సుమారు 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు చీకటి కమ్మిందట మొత్తం దేశమంతా. అంత దేశం ఆ రోజు అప్పుడే యేసును సిలువ వేసినప్పుడు ఆ రోజు ఎందుకు ఆ దేశం అంతటా చీకటి కమ్మింది? 12 గంటల నుండి 3 గంటల వరకు కంటిన్యూగా ఆ దేశమంతటా కూడా చీకటి కమ్మింది. నా వెనకతల పోస్టర్ చూడండి, చూసారా? అంత చీకట. మధ్యాహ్నం 12 గంటలకు చీకటి ఎప్పుడైనా అవుతుందా? మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు చీకటి రావలసిన అవసరత ఏంటి? ఎందుకు ఆ దేశమంతటా కూడా 3 గంటల వరకు చీకటి కమ్మింది, మళ్ళీ 4 గంటలకు 3 వరకే చీకటి కమ్మింది. యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోయారు? ఎన్ని గంటలకు చనిపోయారు? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితేవని అర్థము. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. యేసు ప్రభు చనిపోయినంత వరకు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా కూడా చీకటి కమ్మిందట. ఎందుకు చీకటి రావాలి? అప్పుడే ఎందుకు చీకటి రావాలి? యేసు చనిపోయినంత వరకు ఎందుకు చీకటి కమ్మాలి ఆ దేశమంతటా? ఆలోచించండి మీరు. సూర్యగ్రహణమా, చంద్రగ్రహణమా, ఏంటిది? ఆలోచించండి. గ్రహణం పట్టిందా? సూర్యగ్రహణం పట్టిందా? ఆ రోజు చంద్రగ్రహణం పట్టిందా? చాలామంది అంటారు అప్పుడప్పుడు చీకటి కమ్ముతునేటప్పుడు, అది చీకటి కమ్ముతునేటటువంటి టైముల్లో అంటారు, ఇగో ఈరోజు ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇక్కడ చంద్రగ్రహణం, ఇదిగో సూర్యగ్రహణం. సూర్యగ్రహణం ఏంటి? చంద్రగ్రహణం ఏంటి? నువ్వు చెబుతున్నావు సూర్యగ్రహణం అని, నువ్వు చెబుతున్నావు చంద్రగ్రహణం అని. అప్పుడే ఎందుకు పట్టాలి ఆ చంద్రగ్రహణం? అప్పుడే ఎందుకు రావాలి ఆ సూర్యగ్రహణం? దీనికి యావత్తు ప్రపంచంలో ఈ కాస్మాలజీ మీద మరి పండితులైనటువంటి వారు, శాస్త్రవేత్తలు, జ్ఞానులు, వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్స్ ఎలా ఉంటాయంటే అది సూర్యగ్రహణం, అది చంద్రగ్రహణం అని కొట్టి పారేస్తుంటారు. మరి యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు వచ్చినది సూర్యగ్రహణమా, చంద్రగ్రహణమా? చీకటి కమ్మింది.
ఎందుకు అసలు చీకటి కమ్మింది? ఎందుకు చీకటి కమ్మాలి? 12 గంటలకు నెత్తి మీదకు సూర్యుడు రావలసింది, 12 నుండి 3 గంటల వరకు బగబగమని సూర్యుడు మండవలసినది. ఆ మండవలసిన సూర్యుడు ఏమైపోయాడు? ఆ రోజు 12 గంటల నుండి 3 గంటల వరకు రావలసినటువంటి కాంతి ఏమైపోయింది? అది ఒక ప్రాంతంలో జరిగినదా మేఘం అడ్డొచ్చింది అనడానికి? అది మేఘం అడ్డొస్తే జరిగింది కాదు. ఆ దేశమంతటా చీకటి కమ్మెను. దేవుడే రాశాడు. అంత పెద్ద మేఘం ఉందా? ఆ దేశమంతటా ఎందుకు చీకటి కమ్మాలి? ఏంటి అసలు ఆ చీకటి ఎందుకు రావాలి? పిల్లరా, అది ఎందుకు చీకటి కమ్మిందో, ఎందుకు సూర్యుడు అదృశ్యుడయ్యాడో, ఆ రోజు ఎందుకు ఆ దేశమంతటా చీకటి కమ్మిందో, దాని గురించి తెలియాలి అంటే బైబిల్లో ఇంకా కొన్ని సంగతులు మనం ఆలోచించాలి. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు పగలు రాత్రి వేరు అవ్వాలి. ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగా కనియు అవి సూచనలను. మొదటిది అవి సూచనలు. ఏంటి సూచన? ఏంటి ఆ సూచన? వర్షాకాల సూచనల? సూచనలేంటి? సూర్య చంద్ర నక్షత్రాలు ఇచ్చే సూచనలు ఏంటి చెప్పగలరా? ఒక్క సూచన. ఒకనాడు జలప్రలయంలో దేవుడు ఇంద్రధనుస్సు అనే దానిని ఒక సూచనగా ఇచ్చాడు. అది ఎందుకంటే ఆ ఇంద్రధనుస్సు చూసిన ప్రతిసారి మనం అనుకోవాలట, ఇక భూమి మీదకి ప్రచండంగా నీళ్లు రావు. సిగ్నల్, సూచన, ఆకాశములో సూచన. అది ఇంద్రధనస్సు వలన. మరి ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగా కనియు అవి సూచనలు. సూర్యుడిచ్చే సూచన ఏంటి? చంద్రుడిచ్చే సూచన ఏంటి? నక్షత్రాలు ఇచ్చే సూచన ఏంటి? ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు సూర్యుడు వెలుగు ప్రకాశింపవలసి ఉంటుండగా ఆ రోజు ఎందుకు చీకటిగా అయిపోయింది? కాంతి ఎందుకు మిస్ అయింది మొత్తం దేశం అంతటా? ఆ రోజు సూర్యుడు ఏ సూచన ఇచ్చాడు? ఆలోచించండి. సూర్యుడు ఏ సూచన ఇచ్చాడు? అవి సూచనలు. సూర్యుడు సూచన ఇస్తుంది, చంద్రుడు సూచన ఇస్తుంది, నక్షత్రాలు సూచనలు ఇస్తారు. సూచన. ఇదిగో మీకు ఇదే సూచన. నక్షత్రము వారి ముందు నడిచింది. సూచన. యేసుప్రభు అక్కడ ఉన్నాడు, చూసుకోండి. సూచన నక్షత్రం. అదేనా? నక్షత్రం ఆ రోజు ఇచ్చినటువంటి సూచన. మరి ఆ రోజు ఆ దేశమంతటా సూర్యుడు రాకుండా ఎందుకు సూచన ఇస్తున్నాడు? ఆ రోజు ఆ దేశమంతటా ప్రకాశించవలసినటువంటి సూర్యుడు సాయంత్రాన్న చీకటిగా అమ్మవలసినటువంటి ఆ దేశం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఎందుకు? ఈ టైం ఏంటి? 12 నుండి 3 గంటల వరకు ఏంటి సూచనలు? ఏంటి చదివారు బైబిల్? బైబిల్ అర్థం చేసుకున్నారా? ఆలోచించారా? పరిశీలించారా? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి దేవుడు అన్నాడు. బాగా పరిశీలించి చదువుకోండి.
మధ్యాహ్నము వరకు ఎందుకు అసలు ఆ కాంతి రాకపోవాలి? ఆ రోజు ఎందుకు సూర్యుడు కనిపించకపోవాలి? అయినా ఆ దేశమంతటా ఒక పల్లె కాదు, ఒక గ్రామము కాదు, ఒక ప్రాంతము కాదు, దేశమంతటా ఎందుకు చీకటి వచ్చింది? ఎందుకు చీకటి రావాలి? ఎందుకు సూర్యుడు అదృశ్యుడవ్వాలి? ఎందుకు ఆ రోజు ఆ దేశమంతటా చీకటి కమ్మింది అని మనం ఆలోచిస్తే ఏదో ఒక సూచన ఆ రోజు సూర్యుడు చెబుతున్నాడు. ఆ దేశానికి ఏదో ఒక సూచన దేవుడు ప్రకటిస్తున్నాడు. ఏంటా సూచన? అవి సూచనలు కాలములను, తర్వాత ముందు సూచనలు ఇస్తాయట. అవి మనకు సూచనలు వదిలేస్తాం, ఎక్కడికి వెళ్ళిపోతాం? కాలాలు. ఏ కాలము? వర్షాకాలము, వేసవకాలము, చలికాలము. వర్షాకాలము, చలికాలము, వేసవి కాలము. మరి ముందు ఇచ్చిన సూచన ఏ సూచన? సూచన అంటే కాలముల సూచనలు అంటే వర్షాకాల సూచనల? మనోళ్ళకి తెలీదు. ఏ సూచన? వర్షాకాలం సూచన కాదు, తుఫాను సూచన, సునామీ సూచన. ఎప్పుడూ వచ్చేది కాలాలు. కాలం తప్పి నిన్ను శిక్షించడానికి వస్తుందంటే అది సూచన. సూచన. ఏ సూచన? ఆ రోజు ఆ దేశమంతటా ఆ రోజు సూర్యుడు ప్రకాశించకుండా ఏం సూచన ఇచ్చాడు ఆ రోజు? ఆయన 3 గంటల వరకు సూచనలేంటి? అవి సూచనలు. ఆకాశ విశాలమందు సూచనలు. ఆ సూచనలు మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా అయింది? ఎందుకు ఇప్పుడే ఎందుకు రావాలి? ఏమండి, ఆలోచించాలి కదండి. మనం తెలుసుకోవాలనే దేవుడు రాయించాడు. నీ తెలుసుకోవడానికి టైం లేదు కనుక నువ్వు వదిలేసావు. ఏం చెప్తున్నది ఆ రోజు? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు యేసుప్రభువు చనిపోయాడు. అంతవరకు దేశమంతటా చీకటి. అంతవరకే కమ్మిందట. 3 గంటల వరకు. 3 తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకు చీకటి వచ్చింది ఆ రోజు? అవి సూచనలు, కాలములు, దిన సంవత్సరములు సూచించుటకై ఉండుగాక అని దేవుడు అన్నాడు. అవి కాలములు, దిన సంవత్సరములు. దినాలు సూచిస్తాయి, సంవత్సరాలు చెబుతాయి, కానీ అప్పుడప్పుడు సిగ్నల్స్ ఇస్తాయి. రెడ్ సిగ్నల్ వచ్చిందంటే ఆగమని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే వెళ్ళమని, ఎల్లో సిగ్నల్ ఇచ్చాడంటే స్టార్ట్ చేసి రెడీగా ఉండమని. ఇది రోడ్డు మీద మనకు 4 రోడ్ల మీద వస్తున్న సిగ్నల్స్ అవి. ఆ సిగ్నల్స్ బాగా తెలుసు మనకి. రెడ్ ఇవ్వగానే నీకు అర్థమైపోద్ది ఆగిపోవాలని. గ్రీన్ ఇవ్వగానే తెలిసిపోతుంది వెళ్ళిపోవాలి అని. మరి ఆ రోజు చీకటి కమ్మింది అంటే ఆ సిగ్నల్ నీకేమర్థమైంది? అది నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు? పిల్లరా, అవి సూచనలు, కాలములను, దిన సంవత్సరములు సూచించుటకై ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికను. అవి దిన, కాల, సంవత్సరములే కాదు, అవి సూచనలు ఇస్తుంటాయి. అవి సూచిస్తూ ఉంటాయి. ఏమని సూచిస్తుంటాయి? ఎందుకు సడన్గా చీకటి కమ్మేస్తుంటాయి? దీని వెనుక మరొక విషయాన్ని మనం చూద్దాం. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనము.
యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున యెహోషువ 10:12 తీయండి అందరూ తీసారా? యెహోషువ 10:12 యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను దేవుడు అప్పగిస్తున్నాడు. వేసేయండి. ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడట. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. సూర్యుడా నువ్వు నిలిచిపోవాలి, తిరగకూడదు, ఆగిపోవాలి. ఆగిపోయింది. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, నిలిచిపోయింది. చంద్రుడా అయ్యాలోను లోయలో నువ్వు నిలువు. చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఆగు, అక్కడ ఆగు. ఇగో ఇటువైపు నువ్వు ఇక్కడ ఆగు. మీరిద్దరూ కలిసి సిగ్నల్స్ ఇవ్వాలి. మీరిద్దరూ కలిసి సిగ్నల్స్, సూచనలు కాలములు, దినములు, సంవత్సరములు సూచించటకై ఉండుగాకని పలికినటువంటి దేవుడు ఆ రోజు యెహోషువ ప్రార్థిస్తే ఎందుకు సూర్యుడు ఆగిపోవాలి? ఏదో సూచన. ఎందుకు చంద్రుడు ఆగిపోవాలి? ఏదో సూచన. తిరగవలసింది ఆగిపోవడం ఏంటి? ఆగిపోవడం బస్సు అనుకున్నావు బ్రేక్ కొట్టడానికి, కారు అనుకున్నావు బ్రేక్ కొట్టడానికి. అవి ఆగడం అంటే అది ఇంపాసిబుల్. అవి ఆగాయి అంటే అది దేవుని వలన ఆగాయి. యెహోషువ ప్రార్థిస్తే దేవుడు ఆపాడు. అందుకే అప్పుడప్పుడు పాట పాడుకుంటాం. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి. అంతే కదండి పాట. దేనికి పాట? పాడుకోవడానికి. అందులో ఏముందో ఏం అర్థమైందో కూడా అది మనకేమీ అర్థం అవ్వదు. అంతే కదండి. అంతే. ఈరోజు అలాగే పాడుకుంటున్నారు. అదే ఏముందో తెలియదు, ఆ పాటలోనే ఏముందో తెలియదు. అవే ఆ పాటలో ఏం రాశాడో తెలీదు ఆ రచయిత. అవే నువ్వు ఒక ప్రసంగం, నువ్వు మంచి మాట నువ్వు రాసావు అనుకో, అది వాళ్ళకి అర్థం అవ్వదు. యెహోషువ ఎందుకు ఆపాడో అన్నది అర్థమైందంటారా? సూర్యుని ఎందుకు ఆపాడు, చంద్రుని ఎందుకు ఆపాడు, ఆ రెండు ఎందుకు ఆగిపోవాలి? ఎంతవరకు ఆగే? అయితే ఎందుకు ఆగే అవి రాశాడు అక్కడ. అయ్యాలోను లోయను నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నంత వరకు, పగ తీర్చుకున్నంత వరకు మొత్తం వీళ్ళందరినీ కూడా లేపేయాలి, మొత్తం చంపేయాలి. ఆ రోజు జరుగుతున్నటువంటి యుద్ధంలో అమాలేకీయులందరూ చనిపోయినంత వరకు సూర్యుడా నువ్వు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలి. ఆ రెండిట్లు ఎందుకు ఆపేయాలి? అవి సూచనలు చెప్పాలి గనుక ఆ దినం అవి ఆగాయి. అర్థమైంది మీకు? అవి ఎందుకు ఆగాలని? నువ్వు ఫైట్ చేసుకున్నప్పుడు చంద్రుడు ఆగు అని టక 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 తిప్పుతున్నావు అనుకో, అది ఎందుకు ఆగిపోవాలి? ఆలోచించారు అసలు మీరు ఎప్పుడైనా? సూర్యుడు ఆగిపో, ఎందుకు ఆగాలి? అవి ఆగాయి అంటే అట్లా ఎందుకు యెహోషువ ఆపమని అన్నాడు అంటే అవి సిగ్నల్స్ ఇవ్వాలి, అవి వెలిగివ్వాలి. యుద్ధం జరిగినంత వరకు తిరగడానికి వీల్లేదు. లైట్స్ ఆన్ అంతే. చంద్రుడా నువ్వు అక్కడ నిలువు, అక్కడి నుండి ఇక్కడ వరకు ఈ మధ్యలో మొత్తం వీళ్ళందరినీ పగ తీర్చుకున్నంత వరకు. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను. ఎంతవరకు ఆగారట వీళ్ళు?
సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. ఒకనాడంతా ఉండిపోయిందట. ఎందుకు? పగ తీర్చుకున్నంత వరకు ఆగిపోవాలవి. పగ తీర్చుకుంటున్నాడు. వీళ్ళందరినీ దేవుడు జనులను అప్పగించాడు. ఇగో మీరందరూ యుద్ధం చేయండి. యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు కూడా స్టడీ, ఆగిపో సూర్యుడా, చంద్రుడు ఆగిపో, మీరు సిగ్నల్స్ ఇవ్వండి. యుద్ధం జరిగి చచ్చిపోయినంత వరకు మీరు ఆగాలి. యుద్ధం అయిపోగానే మీరు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. అంతవరకు మీరు సూచనలు. ఏంటి సూర్యుడు ఆగిపోయాడు, ఏంటి చంద్రుడు ఆగిపోయాడు, ఎందుకు దినమంతా ఆగిపోయాడు, ఎందుకు ఆ రోజు రాలేదు, ఎందుకు ఆ రోజు ఒక దినమంతా త్వరపడ లేదు, ఏం జరుగుతుంది ప్రకృతిలో? దేవుడు పగ తీర్చుకుంటున్నాడనే సిగ్నల్ చెప్పడానికి అవి ఆగిపోయాయి. దేవుడు పగ తీర్చుకుంటున్నాడు, అందుకే అవి ఆగిపోయాయి. అలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ దేశంలో ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు సడన్గా సూర్యుడు ఆగిపోయేటి, చంద్రుడు ఆగిపోయేటి, ఇంకా ఈవినింగ్ అవ్వదేటి, ఒకనాడల్లా తొడపడక లేకపోవడం ఏంటి, ఏంటి రెండు ఇక్కడే ఆగిపోవడం ఏంటి, ఇదేంటి యుద్ధం జరగడం ఏంటి, మనల్ని అందరినీ చంపేయడం ఏంటి, అయ్యబాబు దేవుడు ఉన్నాడు. సూచనలు ఇస్తున్న ఆ రోజు వాళ్ళకి అర్థం అవ్వలేదు. బైబిల్లో రాయబడిన ఈనాటి వరకు ఈ క్రైస్తవ ప్రపంచానికి అర్థం అవ్వలేదు. ఎందుకు ఆగిపోయి? సూర్యుడు ఆగాడంటే, చంద్రుడు ఆగాడంటే, ప్రకృతిలో ఏదైనా మార్పు సంభవించింది అంటే పక్కా ఇస్తుంది సిగ్నల్, సూచన. అవి సూచన ఇస్తుంది. 12 గంటల నుండి 3 గంటల వరకు సూచన ఇస్తుంది. యేసుక్రీస్తుని సిలువ వేసేస్తున్నారు మీరు. ఒక నిర్దోషిని చంపేస్తున్నారు, ఒక పరిశుద్ధుడిని చంపేస్తున్నారు, దేవుని కుమారుని చంపేస్తున్నారు. మీరు తప్పు చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు. మీరు ఏంటండి ఆ రోజు ఇస్తున్నటువంటి సిగ్నల్ ఏంటి ఆలోచించారు మీరు? జనుల మీద పగ తీర్చుకున్నంత వరకు సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. ఇగో భూమి మీద వీళ్ళందరూ గొప్ప నేరస్తులు, ద్రోహులు, వీళ్ళు చంపండి వీళ్ళని. సిగ్నల్స్ ఇస్తున్నాయి, సూచనలు ఇస్తున్నాయి. ఆ రోజు చీకటిచ్చే సూచన ఏంటి? ఆ రోజు ఎందుకు మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు చీకటి కమ్మింది? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములే 12 గంటల నుండి 3 గంటల వరకు వెలుగు రావలసినటువంటి ఆ దేశమంతటా ఎందుకు వెలుగు రాలేదో తెలుసా? సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, గ్రహణం పట్టింది. ఇది లోకంలో తెలియనివాడు చెప్పే కథలో. బైబిల్ చెప్పింది అది కాదు. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ తెలియనివాడు చెప్తాడు అలాగా. ఏదో పరిశీలించాలా? బైబిల్లో అన్ని వచనాలు ఆలోచించుకోవాలి. ఎందుకు ఆ రోజు చీకటి కమ్మింది? మీ దోషములు వాటి క్రమమును తప్పించను. అయ్యాలోను నువ్వు ఆగిపోవాలి, గిబియోనులో నువ్వు ఆగిపోవాలి. మీ దోషములు వాటి క్రమము, సూర్యుడులో చంద్రుల్లో క్రమము తప్ప ఆగిపోయాయి అంటే అది మీ దోషములు. కిందన దోషులున్నారు. 12 గంటల నుండి 3 గంటల వరకు యేసు చనిపోయినంత వరకు చీకటి కమ్మిందంటే ఇగో మీరు దోషులు, మీరు మీ దోషములు. ప్రకృతి ఆ రోజు చెప్పేస్తుంది మీరు మహా దుర్మార్గులు, మీరు పాపాత్ములు, యేసునే చంపేస్తున్నారు, మీరు ఒక నిర్దోషిని చంపుతున్నారు. మీరు
బండలు బద్దలైపోయింది, భూకంపము కలిగింది. ఇదిగు సిగ్నల్. సిగ్నల్ ఏ సిగ్నల్ ఇచ్చింది? మనకప్పుడప్పుడు జరుగుతున్నటప్పుడు అనుకోవాలి. సిగ్నల్ హుదూద్ ఒకసారి మనకు జరిగింది, నేను చూశాను. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మేడెక్కి మరి దిగలేదు. వలసలో 9 గంటలకు ఎక్కాను మేడ, మళ్ళీ 3 గంటలు దిగాను. ఈ లోపు మొత్తం పెంకులన్నీ తాటి చెట్లకి, మొత్తం అన్ని చెట్లకి మరి పైనుండి ఎగిరిపోయి తిరుగుతూ తాటి చెట్లలోకి వెళ్ళిపోతున్నాయండి. తాటి పట్టిల్లోకి వెళ్ళడం అంటే చాలా కష్టం, మేకు కొడితేనే వెళ్తావు. పెంకులు వెళ్ళిపోయి అంటే ఎంత ఫాస్ట్ అవి. ఆ మధ్యలో మనం దిగామంటే అంతే, మన తల ఎగిరిపోద్ది అనమాట. అర్థమైందా? చచ్చిపోతాం. ఎక్కడో తగిలేస్తుంది, కన్ను మీద ఎక్కడో. ఆ రోజు సుమారు ఒక 9 గంటల నుండి 3 గంటల వరకు అండి. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చేసరికి మొత్తం అంతా ఎగిరిపోయింది. ఎందుకు ఆ రోజు ఈ సూచన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఆ రోజు హుదూద్? మీ దోషములు వాటి క్రమమును తప్పించను. కాలములు, సమయములు, దినాలు, వర్షాకాలంలో వర్షము రావలసినది ఆ వర్షము తుఫానుగా, ఆ వర్షము హుదూదుగా, ఆ వర్షము మహా పెనుగాలిగా అది ఎందుకు మొదలైంది? అలాంటివి జరుగుతున్నప్పుడు మనకు అర్థమైపోవాలి, మీ దోషములు వాటి క్రమమును తప్పించాయి. మీకు మేలు కలగకుండునట్లు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు, దేవుని ప్రజల్లో దుష్టులున్నారు. ఆ రోజు యెరూషలేములో పాపములే కారణము. చీకటి రావడానికి నీ పాపమే కారణం. నువ్వు ఒక వ్యక్తిని, ఒక పరిశుద్ధుని సిలువ వేసి చంపేస్తుంటే ప్రకృతి సిగ్నల్స్ ఇస్తుందన్నమాట. ప్రకృతి సూచన ఇస్తుంది. అది ఇస్తున్నటువంటి సూచనలు నువ్వు గుర్తుపట్టావా? అది చెబుతున్నటువంటి బోధ నీకేమైనా బుర్రకెక్కిద్దా? నువ్వు తప్పు చేస్తున్నావని నీకేమైనా అర్థమవుతుందా? నీకేమర్థం? నేను తప్పే చేయడం లేదు అని అనుకుంటావు. నువ్వు తప్పు చేస్తున్నావు, అందుకే జరుగుతుంది. మీ పాపములే కారణము. ఆ రోజు యెరూషలేములో ఉన్న వారికి ఎందుకు చీకటి కమ్మిందో వాళ్ళకి అర్థం లేదండి. అప్పటికే మనకి ఈ సబ్జెక్టు తెలుసుంటే ఈ దేశంలో వాళ్ళందరూ కూడా చాలా తప్పు చేస్తున్న ఒక పరిశుద్ధిని చంపేశారు అని మనకు తెలిసిపోను. చూసారా? ప్రకృతి చెబుతున్న సూచనలేంటి? ప్రకృతిలో అప్పుడప్పుడు సంభవిస్తున్నటువంటి మార్పులకు మనం ఎలా అర్థం చేసుకోవాలి? నేను తప్పు చేశానా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ దేశంలో అంతమంది పాపాత్ములు ఉన్నారా? ఒక ప్రాంతంలో ఎందుకు తుఫాను వచ్చి మొత్తం పంట అంతా, ఆ ఊరంతా ఎందుకు అలా నాశనం చేసేసింది? అర్థమైపోవాలి, ఆ ప్రాంతంలో దుర్మార్గులున్నారు. మీ దోషములు, మీ పాపములే కారణం. దోషములు కారణం, నీ పాపములే కారణం, నువ్వే కారణం, నువ్వే. ప్రియమైన దేవుని పిల్లరా, ఏంటండి బైబిల్? ఏం బైబిల్ అండి! ఎంత వండర్ఫుల్ అండి! దేవుడు రాయించినటువంటి మాటలలో ఉన్నటువంటి అర్థాలు, ప్రకృతి ఇస్తున్నటువంటి సూచనలు, ఇది మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఈ దేశంలో ఏం జరిగినా, ఈ ప్రాంతంలో ఏం జరిగినా, ఏ దేశంలో ఏం జరిగినా ఇక మీకు అర్థమైపోవాలి, వారు పాపాత్ములు, వారి దోషములే క్రమమును తప్పించాయి. వారి దోషములే తొలకరి వానగా, కడవరి వానగా పడవలసినటువంటి ఈ వాన భయంకరమైనటువంటి ప్రళయంగా ఎందుకు మారిపోయింది?
అర్థం చేసుకోవాలి, మనసు మార్చుకోవాలి, భక్తిగా ఉండాలి, దేవుడు చేసేవి గుర్తుపట్టాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీరు రాసినటువంటి మాటలు ఆలోచిస్తున్నాం. ఎప్పుడూ జరగవలసినవి, కాలములు, దినములు, సంవత్సరములు, ఎప్పుడూ రావలసినవి, ఎప్పుడూ తిరగవలసినవి అప్పుడప్పుడు ఆగుతున్నాయంటే, అప్పుడప్పుడు మార్పులు సంభవిస్తున్నాయంటే అది దోషములే క్రమము తప్పించాయని అర్థం చేసుకోవాలని మాకు అర్థమైంది. మీ పిల్లలు అవి అర్థం చేసుకొని జరిగినప్పుడు ముందుగానే గ్రహించుకొనగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.